ఇంతకుముందు వీడియోలో నేను ఒక 3 to 4 డేస్ వీడియో బ్యాక్ ఎలాంటి టూత్ బ్రష్ వాడాలి, టూత్ బ్రష్లో రకాలు ఏంటి, టూత్ బ్రషింగ్ ఏ విధంగా చేయాలి అనేది నేను చేశానండి. ఆ వీడియో చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియో చూడవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, ప్రతి ప్రాబ్లంకి ఒకే టూత్ పేస్ట్ సరిపోతుందా, లేక రకరకాల ప్రాబ్లమ్స్కి, రకరకాల దంత సమస్యలకి రకరకాల టూత్ పేస్ట్లు అవసరం అనేది ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. టూత్ పేస్ట్ గురించి చూద్దాం, ఎలాంటి టూత్ పేస్ట్ మనకి సూట్ అవుతుంది అనేది. కాకపోతే నేను ఏ కంపెనీతో కూడా టైఅప్ లేదండి. సో నేను ఏ కంపెనీని కూడా ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు, కేవలం అవగాహన కల్పించాలనే విధానంలో భాగంగా నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు, అంటే జనరల్గా మనకి టీత్ ఇష్యూస్ ఎలాంటివి లేనప్పుడు మీరు ఎలాంటి టూత్ పేస్ట్ అయినా వాడచ్చు, మీకు నచ్చిన టూత్ పేస్ట్ వాడచ్చు. కానీ ఆ టూత్ పేస్ట్ అనేది మనకు చాలా క్రీమీగా ఉండాలి. అండ్ అందులో ఉండే పార్టికల్స్ ఏదైతే మనకి లోపల ఏదైతే కణాల్లాగా మనకి పార్టికల్స్ ఉంటాయో అవి మనకి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, ఎక్కువ రఫ్గా ఉండకూడదు. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఏ విధంగా బ్రష్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్, ఏ విధంగా పళ్ళను క్లీన్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. టూత్ పేస్ట్ యొక్క రోల్ నన్ను అడిగితే, నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, దాని యొక్క ఇంపాక్ట్ 10 to 20% ఉంటుంది ఏది జనరల్గా మన క్లీనింగ్ మెథడ్లో. బట్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, టూత్ పేస్ట్ రోల్ చాలా ప్రముఖంగానే ఉంటుంది అనమాట. సో జనరల్గా ఎలాంటి ప్రాబ్లం సమస్య లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చిన టూత్ పేస్ట్, కొంతమందికి ఈ విధంగా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అని, క్లోజప్ అని, ఆ ఫ్రెష్నెస్ నచ్చుతుంది ఎందుకంటే పెప్పర్మెంట్ ఉంటుంది కాబట్టి. లేదు అనుకుంటే మనకి మెస్వాక్ లాంటి టూత్ పేస్ట్ వాడుకోవచ్చు, అట్ ఈజ్ అప్ టు యూ. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల టూత్ పేస్ట్ మనకి ఫ్లోరైడ్, నాన్ ఫ్లోరైడ్ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో మనకి 3 years బిలో, 4 years బిలో నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్, 3 years to 4 years ఎబో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వాడచ్చు అనమాట. సో ఇక్కడ ఏ బ్రాండ్ కూడా మనం ప్రమోట్ చేయట్లేదు. సో జనరల్ ప్రాబ్లం ఎలాంటి ఇష్యూస్ లేనప్పుడు మనం ఏ టూత్ పేస్ట్ అయినా వాడచ్చు, కానీ అది చాలా తక్కువ మోతాదులో వాడితే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా టూత్ బ్రషింగ్ మెథడ్లో ఈ టూత్ పేస్ట్ జస్ట్ బఠానీ గింజ అంతా తీసుకొని మనం బ్రష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకి జనరల్గా ఏంటంటే మన పైన అడ్వర్టైజ్మెంట్స్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. నేను చాలామందిని గమనించాను, ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఉదాహరణకి వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు, కానీ వాళ్ళు ఆ యాడ్ల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది. సో ఎలాంటి సమస్య లేనప్పుడు మీరు నార్మల్ టూత్ పేస్ట్ వాడచ్చు. సెన్సోడైన్ అనేది మనకేంటంటే అది మెడికేటెడ్ టూత్ పేస్ట్ అనమాట. ఓన్లీ పళ్ళు జీవు మండడం కానీ, ఓకే, లేదా సెన్సిటివిటీ ఎక్కువ ఉందనిపిస్తుందా కానీ, చల్ల పదార్థాలు తినలేనప్పుడు కానీ మనం అలాంటి టూత్ పేస్ట్లు వాడాలి. కానీ ఎలాంటి సమస్య లేనప్పుడు సెన్సోడైన్ లాంటి మెడికేటెడ్ టూత్ పేస్ట్లు వాడకూడదు. సో ఉదాహరణకి ఒకవేళ సెన్సిటివిటీ వచ్చింది, పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చింది అనుకోండి, మనం ఈ విధంగా సెనోలిన్ అనే టూత్ పేస్ట్ ఉంటుంది, ఇది యూజ్ చేయొచ్చు. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఈ క్రీమ్ని మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసి ఒక 5 నిమిషాల తర్వాత అదే టూత్ పేస్ట్ మనం బ్రష్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక 1 month యూజ్ చేస్తే మీకు ఆ సెన్సిటివిటీ నుంచి కొంత రిలీఫ్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైతే మనకి సెన్సిటివిటీకి కారణమయ్యే అరిగిపోయి లోపల డెంటిన్ అనే రెండో పొర ఉంటుంది, దానికి చల్ల తగిలినప్పుడు నరాల సప్లై ఉంటుంది. కొన్ని టూత్ పేస్ట్లు ఏంటంటే ఆ ఎంట్రన్స్ బ్లాక్ చేస్తాయి అనమాట. అయితే ఆ ఎసిడిక్ ప్రాబ్లం వచ్చి లోపల పళ్ళు అరిగిపోయి మనకి సెన్సిటివిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇలాంటి సెన్సిడెంట్ ఎసిడ్ ప్రో వాడచ్చు. మంది ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు, సార్ ఏ టూత్ పేస్ట్ వాడితే బాగుంటుంది అని అడుగుతుంటారు. సో ఏ టూత్ పేస్ట్ కన్నా మనం ఏ టూత్ పేస్ట్ వాడితే బాగుంటుంది అనే ఆలోచన కన్నా మనం ఏ విధంగా బ్రష్ చేస్తాము, ఏ విధమైన టూత్ పేస్ట్, అంటే ఆ సమస్యకి ఏ విధమైన టూత్ పేస్ట్ వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకి ఒకవేళ మీరు చూసినట్లయితే కనుక గమ్ ప్రాబ్లం ఉంది, సెన్సిటివిటీ వస్తుంది. గమ్ ప్రాబ్లం ఉండి చిగురు వదులైపోయి కిందికి జారిపోయి సెన్సిటివిటీ వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఈ విధంగా ఎలిజెన్స్ అని కానీ, లేదు అనుకుంటే కనుక మనకి ఆమ్నిడెంట్ అని కానీ వాడచ్చు అనమాట. ఇదేంటి చేస్తుంది, ఇందులో మనకి గమ్కి రిలేటెడ్ ఏదైతే సమస్య ఉందో దాన్ని తగ్గించే ఆలం అనే కాంపోజిషన్ ఉండడం కానీ, ఆ వాపును తగ్గించే నేచర్ కానీ ఈ టూత్ పేస్ట్లో ఉంటుందన్నమాట. ఇవి జస్ట్ ఒక 1 month వాడితే సరిపోతుంది, కానీ కంటిన్యూగా వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రాబ్లం కనుక కొంత కంటిన్యూగా ఉంటే ఒక 2 to 3 months వాడచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి టీత్ చాలా సున్నితంగా ఉంటాయి, గమ్స్ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెన్సిటివిటీ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి మనం సెన్సోఫామ్ అనే టూత్ పేస్ట్ వాడచ్చు అనమాట. సో ఇలాంటి సెన్సిటివ్ టీత్కి యాజ్ వెల్ యాజ్ సెన్సిటివ్ గమ్స్కి సెన్సోఫామ్ టూత్ పేస్ట్ అనేది వాడచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక 1 month 2 months వాడితే సరిపోతుంది. ఎవరికైతే కొంతమందికి ఏంటంటే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండి వాళ్ళకి
రిపేర్ అవసరం అనమాట. టీత్ రిపేర్ కూడా అవసరం ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అనే టూత్ పేస్ట్ మనకి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆ సెన్సోడైన్ టూత్ పేస్ట్లో కూడా మనకి రకాలు ఉంటాయి. సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్, సెన్సోడైన్ యాసిడ్ ప్రో, లేదా సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ అని ఈ విధంగా ఉంటాయి. ర్యాపిడ్ రిలీఫ్ అనేది ఏంటంటే ఆ ఇన్స్టెంట్ టైంకి మనం తగ్గించుకోవడానికి వాడుతుంటాం. కానీ మనం ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చింది సెన్సిటివిటీకి, పంటి వల్ల ప్రాబ్లం వస్తుందా, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల సెన్సిటివిటీ అనేది వస్తుందా, లేదా గమ్ ప్రాబ్లం వల్ల సెన్సిటివిటీ వస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఇంకొంతమంది మనం చూసినట్లయితే గమ్ ప్రాబ్లంకి మనం పెప్సోడెంట్ జీ కేర్, ఈ విధంగా ఆమ్నిడెంట్ లాగానే పెప్సోడెంట్ జీ కేర్ అని ఉంటుంది, గమ్ కేర్ అని, ఆ టూత్ పేస్ట్ వాడచ్చు. లేదా పారాడాంటాక్స్ అని టూత్ పేస్ట్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. కొంతమందికి ఇంకొకటి ఏంటంటే క్లిప్స్ అండ్ బ్రేజెస్ వేస్తారనమాట. ఆ క్లిప్స్ బ్రేజెస్ వేసినప్పుడు, అంటే పళ్ళ క్లిప్పులు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంత టీత్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉండొచ్చు. టీత్ మీద మన క్లిప్పులు పెట్టినప్పుడు ఏమైందంటే సిమెంట్తో అటాచ్ చేస్తాం, ఆ క్లిప్పుల వల్ల కొంత దాని పై పొర కొంత దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. సో అలా దెబ్బతినకుండా మనకి రీమినరలైజేషన్ మనకి అవసరం అవ్వాలి అంటే యాంఫ్లోర్ అనే టూత్ పేస్ట్ ఉంటుంది. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే మనకి ఎక్కువగా ఎవరైతే క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. ఈ టీత్ వైటనింగ్ టూత్ పేస్ట్ గురించి అడుగుతారు, సార్ టీత్ వైటనింగ్ ఏమైనా టూత్ పేస్ట్ ఉంటుందా అని. సో దానివల్ల పెద్ద ప్రభావం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే మార్కెట్లో కోల్గేట్ విజిబుల్ వైట్ అని లేదా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో అది మీరు వాడి ట్రై చేయొచ్చు. బట్ అంత విజిబిలిటీ, అంత వైట్నెస్ అనేది ఉండదు అనమాట. ఎవరైతే టీత్ వైటనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ప్రొఫెషనల్ టీత్ వైటనింగ్ చేయించుకోవడం అనేది ఉత్తమం. చూసారు కదా టూత్ పేస్ట్ గురించి. సో వీటిలో ఏది బెస్ట్, ఏది వరస్ట్ అని నేను చేసేదానికి కాదండి ఈ వీడియో. ఎటువంటి సందర్భానికి ఏ టూత్ పేస్ట్ సూట్ అవుతుంది అనేది మన యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.